హాయ్ గాయ్స్. ఏమైంది? కొత్తగా ఉన్నదే అయ్యింది. ఏదో 2 మ్యాచ్లు ఆడేశారు. ఆ? మొత్తం అంత లేదు. భవిష్యత్తు మారిపోద్ది, టీం మారిపోయింది అనుకున్నారు కానీ అన్న, బ్యాక్ టు నీకు ఫామ్. నీకు తెలియని విషయం ఏంటంటే దీంట్లో కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆర్సీబీ ఫస్ట్ 3 వికెట్స్ పడిపోయాయి అనుకో, 3-4 వికెట్స్, 100కి 90కి వందకి ప్యాకప్. ఇప్పుడు 49. చూసావా? లేదు వన్ లేదు, సెవెంటీ ఇలా ఇలా ఆడిన వన్ రోజులు సెవెంటీ ఉన్నాయిలే. కాకపోతే కానీ అది పాత ఆర్సీబీతో పోలిస్తే ఈ ఆర్సీబీ కొంచెం లాస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వికెట్ చాలా రన్స్ యాడ్ చేశారు. చాలు. ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా మాకు. నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూస్తున్నారు చూడ. మీరు ఇది ఆర్సీబీ మారారు. ఫ్యాన్స్ కి ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇది కామనే. అందరూ బయట ఆర్సీబీ గెలుస్తుంది, ఆర్సీబీ గెలుస్తుంది అని అందరు ప్రిడిక్షన్లు అయ్యే ఉంటాయి మోస్ట్లీ. కానీ మా వాళ్ళు వాళ్ళు అవుట్ ఆఫ్ ద సిలబస్ వస్తారు ఎప్పుడైనా, తెలుసు కదా. 18 years గా నెగిటివిటీ చూసి 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 దాన్ని పాజిటివిటీ లా చూస్తున్నారు వీళ్ళు. అంతే. మాకు 18 ఇయర్స్ అలవాటు అయిపోయింది మాకు ఇలాంటి చూసి చూసి. 18 years నుంచి నెగిటివ్ కూడా పాజిటివ్ అనిపిస్తలేదు ఇక. సారీ, నెగిటివ్ కి చలో అలవాటు చలో. అయిపోయి నెగిటివ్ కూడా పాజిటివ్ అనిపిస్తుంది. ఏం చేస్తాం. కానీ నిన్న బాగా ఆడారు మా వాళ్ళు. ప్రెడిక్షన్స్. వన్ నిన్న సెవెంటీ మనం రన్స్ ఏరా, వన్ అనుకున్న సెవెంటీ రన్స్ ఒక్క తీసుకొచ్చారంటే ప్రెడిక్షన్ బాగా కరెక్ట్ ఆడారు. అవ్వలేదు. రేరే అయినీరా, మనం ఏమనుకున్నాం, జీటీ టాప్ ఆర్డర్ బాగా ఆడి సిరాజ్ ఒకవేళ పవర్ ప్లేలో 2 to 3 వికెట్స్ తీస్తే దే హ్యావ్ ఎ ఛాన్స్ అనుకున్నాం. అదొక్కటే అదే జరిగింది అదొక్కటే కదా. అదొక్కటే అనుకుంది మిగతా. అదొక్కటే ఏంట్రా. వామ్మో, ఆర్సీబీ ఆ అదే సిరాజ్ గెలుస్తుంది మెయిన్ అనుకున్నాం. ఏంటన్నా. ప్రెడిక్షన్. ఆర్సీబీ ఆ గెలుస్తుంది సిరాజ్ అనుకున్నాం, ఏంటి. ఆర్సీబీ గెలవలేదు. ఫిల్జాల్ట్ ఆడుతుంది అనుకున్నాం, ఫిల్జాల్ట్ ఆడలేదు. మియా ఒక్కడే. మియా, నేను గెస్ చేసింది మియా. ఆ సిరాజ్ నేను ఏంటన్నా యాక్చువల్ గా బాబు. అటు సిరాజు వేస్తే నీకు తెలుసా, 24 balls లో 14 డాట్ బాల్స్ అంట. కంబ్యాక్ మియా. బాగా వేసాడు, మంచి వామ్మో. స్వింగ్ అయింది బ్రో. వాడు మంచి కంట్రోల్ తోటి వేసాడు. బాల్ రిలీజింగ్ అయినంత కరెక్ట్ గా ఉంది. కంట్రోల్ తో కాదు, పగతో వేసినట్టున్నాడు. కసితో వేసినట్టున్నాడు. ఉమ్. వేసే రండ్రా ప్రతి బాల్ రండ్రా ముందు చూసుకుందాం. ఆర్సీబీ డబుల్ వైపు చూసుకుంటే వేసింది కావచ్చు. ప్రతి బాల్ వేసే ముందు. నేను యాక్చువల్ గా కోహ్లీ వికెట్ తీస్తాడు అనుకున్నా కానీ ఛాన్స్ ఇవ్వలే. కూలీ ఛాన్స్ వాడెవడో ఉండేది. తీసాడు ముందే. హర్ష్ కానీ హర్ష్ సాల్ట్ సాల్ట్ క్యాచ్ మిస్ చేశాడు చూసావా. ఫస్ట్ ఓవర్ లోనే మరి ఈజీ ఉమ్. క్యాచ్. మరి ఆ క్యాచ్ అలా మిస్ చేసాడు. సాల్ట్ తెలుసా, 105 మీటర్ సిక్స్ కొట్టాడు. దాంతో దెబ్బ బాల్ బయటికి వెళ్ళింది, నెక్స్ట్ బాల్ వచ్చింది, నెక్స్ట్ బాల్ అవుట్. మా ట్రావిస్ హెడ్ ని దాటేశాడు లాంగ్ సిక్స్ లో. బాగా ఆడారు, బాగా ఆడారు బ్రో. లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్. ఇంత ముందు ఇంత పర్ఫార్మెన్స్ రాకపోయేది లోవర్ ఆర్డర్ లో, చూసావా. ఆర్సీబీ కాబట్టి వచ్చింది. ఇది ఒక పాజిటివ్ అంటావు. ఉమ్. మనం అనుకున్నాం చూసావా, వికెట్లు పడగానే కొంచెం స్టేబిలైజ్ చేద్దాం అన్నట్టు. కొద్దిగా ఇవాళ ఇక్కడ ఆడారు ఎస్ అలాగా. కరెక్ట్. ఇప్పుడు దాకా ఉన్న దానివల్ల టీమ్స్ లో కొద్దిగా మంచి స్కోర్ కొంచెం వచ్చింది కానీ బౌలింగ్ అంత పడలేదు. బౌలింగ్ ఒకవేళ ఇద్దర్లో ఎవరో ఒకరు వికెట్ పడి ఉంటే కొంచెం కంబ్యాక్ అయ్యేవాళ్ళేమో, ఒక 6-7 ఓవర్లో. సుదర్శన్ ఆర్ 10 ఓవర్స్ బట్లర్. వరకు కూడా అంత అవుట్ ఆఫ్ ద హ్యాండ్ పోలేవు బ్రో. 10 ఓవర్స్ పోలే. 82 ఎంత ఉంది స్కోర్. అప్పుడన్నా వికెట్స్ పడి ఉంటే ఏమన్నా టర్న్ అయ్యేది మ్యాచ్. కానీ అప్పటి నుంచి బట్లర్ కొట్టడం మొదలెట్టాడు. బట్లర్ స్టార్ట్ పొద్దునపూట చేశాడు. రావడం, ఆడు కొట్టాడు. సో స్పిన్నర్ అసలు బట్ ఓకే, బాగా ఆడారు. ఏం పర్లేదు కదా స్పిన్నర్స్ అసలు. మెయిన్ స్పిన్నర్ మిస్ అయ్యారు వీళ్ళు. సాయి కిషోర్ చాలా బాగా వేశాడు. వాళ్ళ దాంట్లో సాయి కిషోర్ బాగా వేశాడు. చాలా బాగా వేశాడు. క్యారమ్ బాల్ వేసాడుగా, లెఫ్ట్ హ్యాండ్ ఆ క్యారమ్ బాల్. అదేదో డిఫరెంట్ బాల్ వేశాడు. కృణాల్ నేను పాండ్యాకి అర్థం ఇప్పటివరకు కాల. లెఫ్ట్ హ్యాండర్ క్యారమ్ బాల్ వేయడం చూడలా. ఫస్ట్ టైం. అశ్విన్ అశ్విన్ నుంచి నేర్చుకుంటున్నాడు. చెన్నై కదా, తమిళనాడు. ఉమ్. కానీ వీళ్ళు అసలుకి ఫస్ట్ 6 ఓవర్స్ బౌలింగ్ చూస్తే చిన్నస్వామి వికెటా లేకపోతే ఆ, అదేంటో చెన్నై వికెట్ అర్థం కాల. ఏంది బాల్ టచ్ చేయలేకున్నారు అసలు, ఏంటన్నా. బౌన్స్ అయింది బ్రో, బౌన్స్ అయింది, స్వింగ్ అయింది. ఆ ప్రసిద్ధ్ కృష్ణ చూసి అట్లేసాడు, వాడు వికెట్ పడలే వాడు కానీ ఒకటే ఫస్ట్ త్రీ పడింది అవర్స్ అంతే. ఫస్ట్ 3 అవర్స్ 10 రన్స్ వాడు. 2 ఓవర్స్ 3 టూ రన్సే. మచ్. ఆడి వామ్మో. బౌన్స్, స్వింగ్, మంచి లైన్ అండ్ లెంత్ వేసాడు. అంతలో జనరల్ ప్రసిద్ధ్ ప్రసిద్ధ్ కృష్ణ జనరల్ ఎకనామీ ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడైనా. ఈ సీజన్ కొంచెం పర్లే బాగానే బాగా వేస్తున్నాడు. వేస్తున్నాడు ఈసారి. రవాడాని తీసి పక్కనే ఇస్తారు చూసావా. ఓకే. లేదు, రబడే పర్సనల్ రీజన్స్ అన్ని
మ్హూ. అవుట్ అండ్ ప్రిపేర్డ్ గా కానీ వాళ్ళకి అవసరం లేదు. ఇషాంత్ శర్మ 2 ఓవర్స్ కొంచెం పర్ఫెక్ట్ గా ఇస్తున్నాడు. బ్రో ఇషాంత్ శర్మ ఇంట్రెస్టింగ్ బ్రో. జనరల్ గా ఏ టీం అయినా ఇషాంత్ శర్మ తీసుకున్నప్పుడు పవర్ ప్లే వేయించేవాళ్ళు స్టార్టింగ్ లో. ఫస్ట్ ప్లే వాడదే ఉండేది, కొంచెం స్వింగ్ వస్తుంది. మ్మ్. ఈసారి గుజరాత్ వాళ్ళు 2 మ్యాచ్ లో మ్మ్. ఆఫ్టర్ ఫస్ట్ ఇనిషియల్ స్పెల్ తర్వాత తీసుకొచ్చారు ఇషాంత్ శర్మ. డిఫరెంట్ ఇంకొకటి వే ఆఫ్ యూజింగ్. ఇంకోటి ఈ బట్లర్ కి ఏమైతుందో తెలియదు. అతను హెడ్ ఉన్నాడు చూడు, హెడ్ ఇండియా బ్లూ జెర్సీ చూస్తే ఎలా ఫైర్ అవుతాడో, బట్లర్ రెడ్ జెర్సీ చూస్తే ఆర్సీబీ మీద ఎన్ని సార్లు కొట్టాడో. పిచ్చి కుక్కని కొట్టాడు ఆర్సీబీని మాత్రం. ఎన్ని సార్లు, ఒక్కగా రెండా? అది సర్లే, ఏం కాదు. ఏంటి మరి షెఫీల్డ్ షార్ట్ బాల్ చేస్తున్నారు, కొడతానే కొట్టాడా? ఉన్నాడు. షెర్ఫెన్ లాస్ట్ లో కొట్టాడు కదా. ఒక్కసారి వాడికి వీళ్ళందరూ మంచిగా అవుట్ 3 అయిపోతే షార్ట్ బాల్ చూడాలి. చేసినట్టు 2 షార్ట్ బాల్ చేశారు, వెనక్కి లేపాడు. మృణాల్ కాదు, పాండ్యాకి పడలేదు ఇవాళ. కొట్టారు కునాల్ పాండే. చూడు ఎలా కొట్టారు చూడు. లివింగ్స్టన్ ఒక్కటే ఓవర్ వేసాడు. స్పిన్ లేదు Yes. బేసికల్లీ, మొత్తం పేస్ తో రానిద్దాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వాల. అరే బేసిక్ గా ఈ మొత్తం ఫస్ట్ వీళ్ళు బౌలింగ్ ఉన్నాడు లో చూడు, ఆనిముత్యం ఎవరు ఉందంటే మా భువీరా. మా ఎస్ఆర్హెచ్. భువి. Yes. వీళ్ళు- నువ్వే యాక్చువల్ గా స్టార్టింగ్ లో మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. తర్వాత మంచి wicket వికెట్ పడలే. తీసి రన్స్ ఇవ్వలేదు, కానీ హెల్ప్ రాలే. హెజల్వుడ్ కి పడలేదు ఇవాళ. రిజల్ట్ ఫస్ట్ 2 ఓవర్స్ బాగానే వేసిండు, తర్వాత లాస్ట్ ఓవర్ లోనే బాగా కొట్టారు. లాస్ట్ వికెట్ లో వికెట్ బట్లర్ తీయాలి కదరా, వికెట్ ఇంపార్టెంట్ కదా. వికెట్ తీసాడు కదా. ఏదో ఒక రోజు బ్యాట్ డే వస్తుందన్న. అది మామూలుగా ఎర్లీగా వచ్చింది, ఇంకా లేట్ గా వచ్చింటే ఫైనల్ ఓడిపోయి ఉండేవాళ్ళం. అదే థర్డ్ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి పర్లేదు. ఫస్ట్ టైం లో అప్పుడే బ్రో అన్ని మ్యాచ్లు అప్పుడే గెలవడం ఫైనల్ ఐపీఎల్ లో. కాదు, అప్పుడే ఫైనల్ వెళ్ళిపోయావా? ఫైనల్ పిక్స్ ఆర్సీబీ ఈసారి. నెక్స్ట్ మ్యాచ్లు చూస్తేనే భయం వేస్తుంది. నెక్స్ట్ ఎంఐ, ఢిల్లీ, రాజస్థాన్, వరుస 3 మ్యాచ్లు వాళ్ళతో ఉన్నాయి. రేపు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ కదా. రెడీ ఫర్ నెక్స్ట్ రివెంజ్. ఆర్సీబీ మ్యాచెస్. ఓకేలే, ఎనీవే. జీటీ ఎప్పటిలాగే జీటీ సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీ అలా 3 మ్యాచ్ ఆడాడు, హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. కానీ బట్లర్ ఫస్ట్ 2 మ్యాచ్లు బాగా ఆడాడు, కానీ ఇవాళ పెద్ద నాక్ చేశాడు. చెప్పా కదా మళ్ళీ ఆర్సీబీ టాప్ అంటే ఆర్డర్ మళ్ళీ లేస్తుంది. నిలబెట్టింది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన రోజు చూడాలి. శుభ్మన్ గిల్ ఇంకా ఫామ్ రాలేదు. స్టార్ట్ ఇస్తున్నాడు కాకపోతే. శుభ్మన్ గిల్ ఒకప్పుడు అంటే స్టాండ్ ఇస్తే 70-80 రన్స్ కొట్టి గానీ అవుట్ అయిపోయేవాడు కాదు. ఇప్పుడు కొంచెం బ్రో వాడు వన్ ఆఫ్ ద 2 బ్యాట్స్మెన్ 900 దాటిన వన్ ఆఫ్ ద 2 ఐపీఎల్ బ్యాట్స్మెన్, కోహ్లీ ఇంకా శుభ్మన్. ఆ లాస్ట్ ఏ సీజన్ 22 అనుకుంటా, 23 అనుకుంటా. లాస్ట్ ఫైనల్ బట్ 1 సీజన్ 23 లాస్ట్ ఫైనల్ లో ఓడిపోతారు కదా. 23 మామూలుగా ఆడలేదండి. అది. ఓకే, ఎనీవే నెక్స్ట్ మ్యాచ్ వెళ్దాం. ఎనీవే ఆర్సీబీ జస్ట్ ఒక సింహం ఒక అడుగు వెనకలికి వేసింది అంతే. చూద్దాం. మా సింహం 2 అడుగులు వెనక్కి. ఏంటి ప్రెడిక్షన్స్ ఏంటి మరి మ్యాచ్ కి? ఇది కదరా మ్యాచ్ అంటే. లాస్ట్ టైం మాకు జరిగిన అవమానానికి ఈసారి రివెంజ్ తీసుకోబోతున్నాం. లాస్ట్ సీజన్ మరి 3 సార్లు ఓడిపోయారు వీళ్ళతో. 3 మ్యాచ్లు 2 సార్లు స్టార్ గడవలు ఓడిపోయారు. ఇప్పుడు లేడుగా స్టార్క్. 1 కాదు 2 కాదు 3 సార్లు లాస్ట్ సీజన్. కానీ కాదు, చూడు లాస్ట్ 4th స్టార్క్ స్టార్క్ వల్లే ఓడిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్. అదే మొన్న మ్యాచ్ కూడా వాడే, మొన్న మ్యాచ్ కూడా వాడే. తీసాడు ఏకంగా. ఏంటి మరి కంబ్యాక్ ఇస్తారంటావా? ఇండియాకి ట్రావిస్ హెడ్ ఎట్లనో ఎస్ఆర్హెచ్ కి స్టార్క్. అసలు వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూడు. రేపు గట్టి మ్యాచ్ ఉంటది బ్రో. 220, 220, 230 కొడతారు గ్యారంటీ. మా బౌలింగ్ కూడా అట్లనే ఉంది. మీ బౌలింగ్ అలాగే ఉంది, వాళ్ళ బౌలింగ్ కూడా అలాగే ఉంది. సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేయడానికి. లాస్ట్ అంటే 2 టీమ్స్ ప్రీవియస్ మ్యాచెస్ ఓడిపోయినాయి. నిన్నేమో కేకేఆర్ ఘోరంగా ఓడిపోయింది, మన ఎస్ఆర్హెచ్ కూడా ఘోరంగా ఓడిపోయి వచ్చింది. సో 2 పెద్ద డిఫీట్స్ తర్వాత
టూ టీమ్స్ ఏం చేస్తాయి చూద్దాం. చూద్దాం. కానీ వీళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్. మోస్ట్లీ ఇద్దరు ఆల్మోస్ట్ 200-220 కొట్టే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే మోస్ట్లీ. ఆ సునీల్ నారాయణ అవుట్ చేయాలి బ్రో ఫస్ట్ పవర్ ప్లేలా. వాడు ఉంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టిపోతాడు. 15 బాల్ 40 రన్లు గ్యారంటీ. అది ఎస్ఆర్హెచ్ సునీల్ బౌలింగ్ నారాయణ్ versus అంత ఎఫెక్టివ్ గా లేదేమో కదా ఈ సీజన్. ఎస్ఆర్హెచ్ షమి బాగా రన్స్ ఎక్కిస్తున్నాడు బ్రో. హర్షల్ పటేల్ బాగా షమి, ఇస్తున్నాడు ఈసారి. షమి ఇంకా ప్యాట్ కమిన్స్ ఇద్దరు కమింగ్స్ ఇద్దరు ఇంటర్నేషనల్ బౌలర్స్. ఇంటర్నేషనల్ బౌలర్స్. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయితే కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ అయింది బ్రో. హర్షల్ పటేల్ బాగా ఇస్తున్నాడు యాక్చువల్లీ. ఇంతమంది కోల్కతాలో నన్ను అడిగితే రేపు కొద్దో గొప్ప వేరియేషన్స్ ఉన్న హర్షల్ పటేల్ గాడికి, ఈ జాంపా గాడికి, వీళ్ళిద్దరికే కొద్దిగా ఏమైనా కానీ- ఛాన్స్ ఉంటదేమో కానీ అనిపిస్తుంది. రేపు ఆడమ్ జాంపన్ ఆడిపిస్తారా, జీషన్ ఆడిపిస్తారా? ఎందుకంటే జీషన్ లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు. ఎస్, ఎవరు? జీషన్ జీషన్ అన్సారీ. లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్ తీసాడు. ఓకే ఓకే. నువ్వు మీ సిఎస్కే తప్ప వేరే స్పిన్నర్స్ గుర్తుపెట్టుకోవనా? అదే కదా ఆ పేరు క్రికెట్ ఫ్యాన్. లేదు బ్రో, ఈ వెంకటేష్ అయ్యర్ చూడు. ఉన్నారు కదరా. కాదు వెంకటేష్ అయ్యర్ చూడు. అమ్మో బాబు, 20 కోట్లు తీసుకుని 20 రన్లు కొట్టాడు కదా. ఆ 20 కోట్లు తీసుకుని ప్రతి మ్యాచ్ లో 20 రన్స్ కొట్టినా ఓకే అనుకోవచ్చు. మొత్తం టోటల్ గా పెద్ద 20 కొట్టాడు 3 మ్యాచెస్. పెద్ద ప్రెషర్ లో ఉంటాడు వాడు. 3 మ్యాచ్లు ఫెయిల్ అయిన రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఇంకా కష్టమే లేదు. పెద్ద మనీ పెట్టిన వాళ్ళు వీడు, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, శ్రేయస్ ఎవరు అయ్యర్ fail అయ్యారబ్బా. ద మ్యాన్. ఈసారి ఆడుతున్నాడు కదా. శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు కదా. శ్రేయస్ అయ్యర్ ఆడతారు అదే వితౌట్ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్. ఎందుకంటే హీస్ వర్త్ ప్లేయర్. అన్వర్త్ ప్లేయర్స్ కి ఇచ్చినందుకు వాళ్ళు ప్రెజర్ లో ఉన్నారు. వర్త్ కాదులేదు బ్రో, బేసికల్లీ ప్రెషర్ లో ఉన్నారు, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, పర్ఫార్మ్ చేస్తారు. రిషబ్ పంత్ ఇది టాలెంటెడ్ కదా. అసలు నితీష్ వెంకటేష్ కుమార్ రెడ్డి అయ్యర్ ఆడలేకపోవటం ఏంటన్నా. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆడు. వాడికి అంత పోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాడే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, సో వాడు ఇంకెక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంది. మనం మాట్లాడుతుంది మెయిన్ గా నితీష్ కుమార్ రెడ్డి. అసలు అవుట్ ఆఫ్ ద ఫామ్ లోకి వెళ్ళిపోయాడు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి. అసలు ఒక 2 మ్యాచెస్ నుండి లాస్ట్ వాడు ఏంటంటే బాల్ గట్టి కొడదామని చూస్తాడు తప్ప టైం చేద్దామని చూడట్లేదు. వాడు యాక్చువల్గా మంచి టైమర్ ఆఫ్ ద బాల్. టైమర్ ఆఫ్ ది బాల్ కదా. వాటి స్ట్రెంత్ నుంచి వేరే దానికి వెళ్ళాలని చూస్తున్నాడు. అందుకే లాస్ట్ మ్యాచ్ అయితే మరీ అడ్డం పోయాడు. అదే కదా అసలు ఆ టైంలో షార్ట్ ఏం అవసరం లేదు. మరి అటు ఇటు మొత్తం క్రీజ్ మొత్తం జరిగి ఆడింది. ఆ టైంలో అట్లాంటి షార్ట్ అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళని చూసి బ్లడ్ ఎక్కించుకున్నాడేమో. ఏంటి మరి మోటివేషన్, మీ బ్యాట్ కమెంట్స్ ఇచ్చిన మోటివేషన్ పనికి వస్తుందా రేపు? రేపు గట్టిగా ఉంటుంది నాకు తెలిసి. మాకు ఒక మోటివేషన్ అవసరం లేదురా, అందరూ పాతుకుపోయారు. కెప్టెన్ మోటివేషన్ రా అంటే కెప్టెన్ మోటివేషన్ కూడా అవసరం లేదు, పక్క పోమంటావు. అరే స్టేటస్ పెట్టావు కదరా. నేను మోటివేషన్ అవసరం లేదు, పక్కకి వెళ్ళి అనట్లేదు. ఆల్రెడీ కసితో ఉన్నారు, ఎక్స్ట్రా మోటివేషన్ అవసరం లేదు మా వాళ్ళకంటే. అది అందుకే 110 గా అలౌట్ అయ్యారు. అది ఒకప్పుడు రా బువ్వా. ఒకప్పుడు ఏంట్రా, మొన్నే కదరా రే, మేలుకోరా రే. కాదు 3 times ఛాంపియన్ అయిన కేకేఆర్ కూడా 98 కి అలౌట్ అయింది. 18 times ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ కూడా 49 అలౌట్ అయింది. అయ్యా అది ట్రెండ్ సెట్ చేసే వాళ్ళు అవుట్ అవ్వడం వేరు, కప్పులు కొట్టే వాళ్ళు అది వేరు. అది ఎంటర్టైన్మెంట్ కోసం అవుట్ అయ్యారు మా వాళ్ళు. సూపర్ బ్రో, మీ వాళ్ళు కప్పులు కొట్టడం కంటే ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఉంటారు. రేపన్న 300 ఉందంటావా? దిస్ ఈజ్ బిజినెస్. రేపన్న 300 వస్తుందంటావా? ఆ 300 ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. అది రాదు, కష్టం. సీజన్ 300 రావడం కష్టం. వచ్చింది కదా 280. ఫస్ట్ మ్యాచ్ ఛాన్స్ ఉండే. అరే ఫస్ట్ మ్యాచ్ మనం ఇద్దరం లైవ్ లో ఇష్టం. అసలు 280 పోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మిడ్ స్టేజ్ లో. లాస్ట్ లో వాడు స్టేడియంకి వెళ్ళి చూసారు కదా. లాస్ట్ లో వాడు ఉండుంటే లాస్ట్ లో 2 వికెట్స్ పడతాయి, 2 డాట్ బాల్స్. అవి పడకపోయి ఉంటే అట్లా కాదు. అభిషేక్ శర్మ పవర్ ప్లే మొత్తం ఆడితే చాలు. రోహిత్ శర్మ ఎలా ఆడితే చాలు అనుకుంటున్నావు, ఇప్పుడు అభిషేక్ శర్మ ఆడితే చాలు. పవర్ ప్లే ఆడితే చాలు, స్కోర్ వెళ్ళిపోతుంది. మాకు మ్యాచ్ గెలిచినట్టే మేము. స్కోర్ వెళ్ళిపోతుంది. ప్లస్ అభిషేక్ శర్మ ఆడి కూడా ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడలే కదా, ఫెయిల్ అయ్యాడు. వాడికి బాగుంటాయి రా, వాడి స్ట్రైక్ చాలా బాగుంటది. వాడి బ్యాట్ స్వింగ్ ఉంటుంది అసలు.
అభిషేక్ శర్మ మెయిన్ ఆఫ్ సైడ్ ఆడే షాట్లు భలే ఉంటాయి. క్రేజీ ఉంటుంది, బ్యాట్సింగ్ మాత్రం క్రేజీ వాళ్ళు. లెట్స్ సి. సో ఓకే, లెట్స్ ప్లేయర్స్ స్టార్ట్ టు విత్ వాచ్ అవుట్ ఇంపాక్ట్ ఫర్. ప్లేయర్స్. యా, ప్రిడిక్షన్ అండ్ ఇంపాక్ట్. కమాన్. ఓడిపోయిన ఆర్సీబీ ఫ్యాన్ స్టార్ట్ చేయమంటారా? నేను లేవు కదా, నువ్వే స్టార్ట్ చేయి. ఓకే, ఫ్రమ్ కేకేఆర్ ఐ విల్ గో విత్ సునీల్ నారాయణ్, ఎదర్ ఇన్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్. హిస్ ఫేవరెట్ గ్రౌండ్ కదా, ఈడెన్ గార్డెన్స్. కొడితే అవతలకి వెళ్ళిపోవాలి, ఓకే. కొడతా. సునీల్ నారాయణ్ అది. నెక్స్ట్ బౌలర్ ఎస్ఆర్హెచ్ నుంచి బౌలర్ రెండు బౌలర్ ఫ్రమ్ ఆడేనా? కేకేఆర్. బౌలర్ బ్యాట్స్మెన్ రెండు ఆడే. అడిషనల్ గా ఓకే. హర్షిత్ రాణా. హర్షిత్ రాణాకి కేకేఆర్ గ్రౌండ్ లో మంచి ఎక్స్పీరియన్స్, రికార్డ్ ఉంది. వికెట్స్ ఎందుకు bro? పడొచ్చు బాగా, కొంచెం మాకు స్లోవర్ వన్స్ ఇవన్నీ బాగా వేస్తాడు. మాకు మళ్ళీ ఫ్లైంగ్ కిస్ ఇప్పిస్తాడు. ఫ్లయింగ్ కి ఇప్పిస్తాడు. అవును, ఈ టీమ్ కి అనుకుంటా కదా ఇచ్చింది, ఎస్ఆర్హెచ్ కే. మయాంక్ గారు అది ఫస్ట్ మ్యాచ్ వా బ్రో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఫైవ్ ఆ మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్ క్రేజ్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. కాటరమ్మ కొడుకు. క్లాసినా. ఎస్ ఆ మ్యాచ్ పాపం లాస్ట్ వరకు ఓడిపోతారు. బట్ బ్రో, ఆ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో ఓడిపోతాం. దట్స్ వెరీ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ అవర్ ఎస్ఆర్హెచ్ బ్రో లాస్ట్ సీజన్. అసలు ఫస్ట్ ఓకే, టైం అనుకుంటా ఫస్ట్ జనరల్ గా. లెట్ మీ కంప్లీట్ మై ఇంపాక్ట్ ప్లేయర్స్ ఫస్ట్. ఓకే ఓకే, నీవే టైం. ఓకే, కంటిన్యూ. ఎస్ఆర్హెచ్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రేపు ట్రావిస్ హెడ్. మోస్ట్లీ బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఆగు, ట్రావిస్ హెడ్ దూసుకెళ్ళిపోతాడు రేపు. బౌలర్స్, అసలు బౌలర్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగే లేదు, బౌలర్ సెలెక్ట్ చేయాలంటే. ఏంటి బ్రో అంత పెద్ద మాట అన్నాను? ఎవరున్నారు చెప్పు బ్రో. ప్రతి ఒక్కడు అదే ఎక్కడ స్పిన్నర్ 14, ఉన్నాడు 15 కదా, రేపు. కొత్త స్పిన్నర్. ఓకే, ఐ విల్ గో విత్ హర్షల్ పటేల్ టుమారో. హర్షల్ పటేల్, దట్స్ ఇట్. ప్రిడిక్షన్ అంటారా? ప్రిడిక్షన్ ఎవరు చేసింగ్ అయితే వాళ్ళు గెలుస్తారు బ్రో, రేపు కేకేఆర్ గ్రౌండ్ కాబట్టి. ఇక చెప్పు బ్రో. మోస్ట్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు బ్యాటింగ్ ఆడతాడు, మోస్ట్లీ బౌలింగ్ వేస్తాడు బౌలర్ అని చెప్పింది. మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ పడుతుంది రేపు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్స్ లో ఉన్న వాటిలన్నీ ఓడిపోతూ వస్తున్నాయి. హోప్ ఇది కూడా అలాగే వద్దాము అనుకుంటున్నాను. రెండు కంటిన్యూ అవుతాయి అనుకో. ముంబై గెలిచిందిగా. ఎస్ఆర్హెచ్ ముంబై అది వేరు. ఓకే, నెక్స్ట్ బ్రో. రేపు 250 కొట్టకపోతే ఏం చేస్తావు? ఏం లేదు, 2 రోజులు వీడియో చేయడం ఆపేస్తా. రేపు ఎందుకు ప్రాబ్లం కేకేఆర్ గ్రౌండ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పిచ్ క్యూరేటర్ వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఇవ్వట్లేదు. కేకేఆర్ అజింక్య రహానే కూడా డైరెక్ట్ అన్నాడు, లైక్ ఈవెన్ దో మేము కోల్కతాలో ఆడుతున్నా మాకు హోమ్ అడ్వాంటేజ్ లేడు. వాడు పిచ్ క్యూరేటర్ డైరెక్ట్ గా అనేసాడు, నేను చేసిన పిచ్ మీద మీరు ఆడాలి, మీరు చెప్తే నేను తీసుకొని పిచ్ చేంజ్ చేయను అది అని అన్నాడు వాళ్ళ పిచ్ క్యూరేటర్, కోల్కతా పిచ్ క్యూరేటర్. ఎన్నో ఇయర్స్ నుంచి నాకు తెలిసి ఈడెన్ గార్డెన్స్ అందరికి చెన్నైలా ఉండరు కదన్న, ఏది చెప్తే తయారు చేసి ఆడుకున్నానని ఆడుకోవడానికి. తప్పులేదు కదా బ్రో, ఆబ్వియస్ గా వాడుకోవాలి బ్రో. నిజంగా హోమ్ అడ్వాంటేజ్ వాడుకోవడంలో తప్పులేదు బ్రో, ఎందుకంటే అప్పుడే కదా మా క్రికెట్ మజా వచ్చేది. అప్పుడే నీకు టీమ్ కాంబినేషన్స్, టాక్టికల్లీ నువ్వు క్రికెట్ ఆడగలవు. సో అందుకే సో కోల్కతా స్లో పిచ్ ఉండదు, కొంచెం హై స్కోరింగ్ పిచ్ అనిపిస్తుంది. ఈ హై స్కోరింగ్ పిచ్ అంటే తెలిసిందేగా, మామూలు చెలరేగిపోతారు. కేకేఆర్ కూడా ఏం తక్కువేం కాదు. కేకేఆర్ ఒక సునీల్ నారాయణ పవర్ ప్లే అవుట్ చేస్తే చాలు బ్రో, మామూలు వాడిని అవుట్ చేస్తే పవర్ ప్లే కంట్రోల్ అయిపోతాయి. లేదు వాళ్ళు రసెల్ ఫామ్ లోకి రాగాలి, కానీ రసెల్ ఇంకోసింగ్ వాళ్ళు మంచి బ్యాటింగ్ లేను. సో రేపు ఎస్ఆర్హెచ్ గెలుస్తారు బ్రో. కేకేఆర్ నుంచి మళ్ళీ ఐఎమ్ గోయింగ్ విత్ ఆండ్రే రసెల్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. ఎందుకంటే పవర్ ప్లేలో వాళ్ళే 2-3 వికెట్లు తీసేస్తాం, తర్వాత మిగిలేదు వాడే కదా కొట్టేది. మా సైడు రేపు మళ్ళీ కాటరమ్మ కొడుకు ఎక్కడైతే మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతాడు. ఓకే, బౌలర్ చెప్పు, అది మెయిన్. వద్దులే అన్న, ఇప్పుడు హై స్కోరింగ్ పిచ్ లో బౌలర్ గురించి ఎందుకులే. అది అరవింద్ ఏమో. ఓకే, కేకేఆర్ లో అయితే మీకు డికాక్ కొడతాడు అనిపిస్తుంది రేపు. డికాక్ బౌలర్ అయితే
చక్రవర్తి, డికాక్ అండ్ చక్రవర్తి. ఇటువైపు SRH లో లాస్ట్ టైం సూపర్. ఎన్కేఆర్ ఆడతాడేమో అని ఎన్కేఆర్ అని చెప్పా, వాడు డక్కోడు పెర్ఫార్మే చేయలేదు. సెలెక్ట్ చేయగలరా అభిషేక్ ప్లీజ్? శర్మ, అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ అండ్ దట్ స్పిన్నర్ జీషన్ జీషాన్. అన్సారీ. జీషన్ అన్సారీ. గెలిచేదైతే మౌలి నేనైతే ఒక టీం చెప్పలేను రా. అన్ని నువ్వు చెప్పిన ప్రిడిక్షన్లనే తప్పేస్తున్నా. ఏవో అరే, నాకు కే- ఏమో పెద్ద స్ట్రాంగ్ ఏది స్ట్రాంగ్ వీక్ అనిపించట్లేదు, రెండు మంచి టీమ్సే. కేకేఆర్ అని చెప్పరా, ఇట్లనే ఎస్ఆర్హెచ్ గెలుస్తారు. ఎస్ఆర్హెచ్ గెలుస్తాడు. సరే, ఆ విధంగా SRH గెలవాలనుకున్నా కూడా కేకేఆర్ అంట. చూద్దాం, చూద్దాం, మీ జింక్స్ పనిచేస్తారు కదా. వర్కౌట్ అయిద్దాం జింక్స్. ఓకే, నిఖిల్ బ్రో అండ్ నేను విల్ గో విత్ ఎస్ఆర్హెచ్. నువ్వు? కేకేఆర్ KKR ఫర్ ద జింక్స్. బ్రో, ఎంత సిఎస్కే సరే ఫ్యాన్ మరి. అయినా తెలుగు బిడ్డ బ్రో వాడు. ఓకే మరి చూద్దామా, రేపు చూద్దాం, మరి రేపు కలుద్దాం. ఓకే ఓకే ఓకే, ఓకే మరి. బాయ్ ఫ్రెండ్స్. టాప్